ఎలీషా ఏమంటున్నాడు, అమ్మా షునేమీరాలా, నేను నా పరిచారకుడు వస్తే మా ఇద్దరికి ఘనత ఇచ్చావు, మా ఇద్దరికి విలువ ఇచ్చావు, మా ఇద్దరికి మంచి ఆతిథ్యం ఇచ్చావు, గౌరవంగా పిలుస్తున్నావు. అంటే ఇప్పుడు ఎవరిని బట్టి ఎవరికి విలువ వస్తుంది? దైవజనుని బట్టి గెహజీకి ఏమొచ్చింది? ఆధిక్యత వచ్చింది. ఇప్పుడు ఆ మాట అక్కడ రాయించకపోతే మనకు తెలిసింది కదా. ఇప్పుడు దైవజను ఏమంటున్నాడు, అమ్మా నాతో పాటు వచ్చిన నా పరిచారకుడు కూడా నువ్వు భోజనం పెడుతున్నావు, గౌరవం ఇస్తున్నావు, పెద్ద మంచం నాకేసిన చిన్న మంచం ఆయన కూడా ఎత్తున్నావు. అంటే ఇప్పుడు అన్ని పొందుకుంటున్నాడా లేదా? అదే పరిచయం చేయకపోతే, దైవజను పక్కన లేకపోతే, అదే దైవజను పక్కన ఉంటే గబగబ పరిగెడతారు, వస్తారు, విలువిస్తారు. అలాంటి ఆధిక్యత ఎవరిని బట్టి వచ్చింది? ఇప్పుడు చూడండి, ఎలాంటి దైవజనుడిని మోసం చేశాడు గెహజీ? పోషించే దైవజనుడు. 2 పరిచర్య సత్యాన్ని నేర్పిస్తున్న దైవజనుడు. ఆధిక్యత ఇప్పించిన ఇప్పుడు ఊరికినే దేవుడు కోపం వచ్చేస్తుందా? మామూలు సేవకుడు ఏం ప్రేమించట్లేదు, ఆధిక్యత ఇప్పించలేదు, ఏం చేయలేదు, అలాంటి దైవజనుడు అయితే దేవుడు కోపం వచ్చేది కాదేమో. ఒకవేళ ప్రేమించే దైవజనుడు, పోషిస్తున్న దైవజనుడు, నా తర్వాత సేవకుడు అవ్వాలని ఆశపడిన దైవజనుడు, ఆధిక్యత ఇప్పించిన దైవజనుడు, ఇప్పుడు ఇన్ని పొందుకుంటూ దైవజనుడు ద్వారా దైవజనుడు మోసం చేయటం కరెక్టేనా? న్యాయమా? శిక్ష ఊరికినే వచ్చిందా? దేవుడు ఊరిని కోపంతో వేసేసారా? పాత కక్షలు ఏమైనా దేవుడికి ఉన్నాయా? ఇలాంటి దైవజనుడిని మోసం చేస్తే తట్టుకోలేపారు దేవుడు. అటువంటి దైవజనుడిని గాయం చేస్తే తట్టుకోలేపారు. అటువంటి దైవజనుడికి అబద్ధం చెప్తే తట్టుకోలేపారు. లోపల ఉన్న దేవుడు అన్ని గమనిస్తారు కదా, దైవజనుల్లో ఉంటారు కదా, దైవజనుడితో కలిసి ఉంటారు కదా, దేవుడు తట్టుకోలేకపోయారు. కాబట్టి ఇందులోంచి నేను దైవజనుడిగా మీకు చెప్పేది ఏంటంటే, దేవుడు ప్రేరేపణతో దయచేసి మీరు దైవజనుడిని ఏడిపించొద్దు, దైవజనుడిని మోసం చెయ్యొద్దు. ఏ పరిస్థితి వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా దైవజనుడికి విరుద్ధంగా మాట్లాడొద్దు, దైవజనుడిని గాయం చెయ్యొద్దు, దైవజనుని రోడ్డు మీదకి లాగొద్దు, పరువు తీసే పనులు చెయ్యొద్దు. అలా చేస్తే గెహజీకి పట్టిన గతే మీకు పట్టిద్ది. నో డౌట్. అందుట్లో దేవుడు నిన్న నిరంతరం ఏకరీతిగా ఉన్నారు.